నీతిమంతులుగా జీవించాలనే విషయాలు సామెతల గ్రంథంలో చాలా స్పష్టంగా సొలొమోను మహారాజు రాశాడు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. 2వ అధ్యాయంలో 5వ వచనాన్ని చదువుతున్నాను, ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను, గమనించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టుదో నీవు గ్రహించదు. దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు విమోచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లింపచేయును. యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడముగా నున్నాడు. న్యాయము తప్పుపోకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవర్తన ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయములను యథార్థతలను ప్రతి సంస్కారములను నీవు తెలుసుకుందువు. జ్ఞానము నీ హృదయములో చొచ్చును. తెలివి నీకు మనోహరముగా నుండును. బుద్ధి నిన్ను కాపాడును. వివేచన నీకు కావలగా నుండును. గమనించారండి చదివిన మాటలను? జ్ఞానము నీ హృదయములో చొచ్చుకునను. తెలివి నీకు మనోహరముగా నుండును. బుద్ధి నిన్ను కాపాడును. వివేచన నీకు కావలగా ఉండును. ఇవి మనకి జ్ఞానముతోనే వస్తే, బుద్ధి, జ్ఞానము, వివేచన, ఇవన్నీ కూడా, తెలివి, ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వస్తాయంటే జ్ఞానము, పరిశుద్ధ గ్రంథము ధ్యానిస్తేనే ఆ యొక్క జ్ఞానం అనేది మనకు వస్తుంది. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, ఇంకెవ్వరు కూడా జ్ఞానం ఇవ్వలేరు. మన చదువుకున్న చదువు మనకి జ్ఞానం ఇవ్వలేదు. మన సంస్కారం అనేది కొంతవరకే నేర్పిస్తుంది. కానీ ఈనాటి సంస్కారం అనేది కూడా తగ్గిపోయింది. సాంప్రదాయాలు, సిద్ధాంతాలు ఇవన్నీ కూడా మరి పోయాయి. ఇవన్నీ కూడా లేవు నేటి తరాల్లో. అన్నీ కూడా మంచి కార్యాలు చేసినప్పుడు మంచిగానే ఉంటుంది. కానీ చెడు మార్గంలో వెళ్ళినప్పుడు యవనస్తుడు జీవితాలు నాశనం తెచ్చుకుంటాడు. కాబట్టి నీవు అపవాదిని ఎదిరించాలంటే, అపవాది పంపించే మనిషిని నువ్వు జయించాలంటే యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు. ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. దేవుడే జ్ఞానం ఇచ్చువాడు కనుక ఆ జ్ఞానాన్ని మీరు అడగండి. అప్పుడు మీరు తప్పించుకుంటారు. ప్రమాదం వచ్చినప్పుడు తప్పించుకుంటారు. ఆపద వచ్చినప్పుడు తప్పించుకుంటారు. మరి మీకు వివేకము మీకు కావలగా ఉంటుంది. బుద్ధి నిన్ను కాపాడుతుంది. తెలివి నీకు మనోహరంగా ఉంటుంది. జ్ఞానము నీ హృదయానికి వస్తుంది. మరి కాబట్టి వెంటనే మీకు జ్ఞానము, అది ఆ యొక్క సిచ్యువేషన్ నుండి, ఆ యొక్క ప్రమాదము నుండి, ఆ యొక్క మనిషి నుండి మీరు తప్పించుకోవాలంటే జ్ఞానం ఉండాలి. మిమ్మల్ని ఒక మనిషి ఒక వ్యసనమునకు బానిసగా తీసుకొని వెళ్తూ ప్రయత్నిస్తున్నాడంటే వాడి నుండి మీరు తప్పించుకోవాలంటే జ్ఞానము కావాలి. ఒక మనిషి మిమ్మల్ని మోసం చేస్తున్నాడంటే అది తెలుసుకోవాలంటే మీకు జ్ఞానము కావాలి. ఆ జ్ఞానము వస్తేనే మీరు తప్పించుకోగలరు. లేకపోతే వారి చేతిలో మీరు మోసపోతారు. వారి చేతిలో మీరు అన్యాయంగా మీ యొక్క జీవితము నాశనం అవుతుంది. కాబట్టి జ్ఞానము 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 చాలా అవసరము. జ్ఞానం ఉంటేనే మీరు తప్పించుకుంటారు. జ్ఞానం ఉంటేనే మీరు తప్పింపుగా వేరొక మార్గానికి వెళ్ళిపోతారు. వేరొక మార్గం అంటే మీ యొక్క మార్గములోనే స్థిరంగా ఉంటారు. కాబట్టి మీ యొక్క ప్రాణమును, మీ యొక్క పరిశుద్ధతను, మీ యొక్క జీవితమును అపవిత్రపరచుకోకుండా జ్ఞానం ఇమ్మని ప్రభువుని అడగండి. జ్ఞానం ఇమ్మని దేవుడిని అడిగినప్పుడు యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు. ఈ విషయాన్ని మీరు మర్చిపోకుండా, మీరు తల్లిదండ్రులకు భయపడి, మరి పెద్దలను గౌరవించి, మీరు ఆ యొక్క జ్ఞానాని కోసం మీరు ఆరాటపడితేనే ఆ జ్ఞానం మీకు వస్తుంది. జ్ఞానం కోసం ఆరాట పడకపోతే, జ్ఞానం కొరకు నిరీక్షించకపోతే మీకు ఆ యొక్క జ్ఞానం అనేది సంపాదించుకోలేరు. సొలొమోను మహారాజు వెండి, బంగారము, ఆస్తి సంపదల కన్నా దేవుణ్ణి అడిగాడు. ఏం అడిగాడంటే, నాకు జ్ఞానం ఇవ్వు. ప్రజలని ఏ విధంగా పరిపాలించాలో, సొలొమోను మహారాజు ఏ విధంగా పరిపాలించాలో, వారికి ఏ విధంగా న్యాయంగా నేను చేయగలనో ఆ యొక్క జ్ఞానం ఇమ్మని దేవుణ్ణి ఒకే ఒక వరం అడిగాడు. ఏంటో వరం అంటే జ్ఞానం అనే వరం అడిగాడు. అందుకనే అతని పరిపాలనలో మరి జ్ఞానానికి కొదువు లేదు. అనేక మంది రాజులు, రాణీలు ఆయన దగ్గరకు వచ్చి ఆ యొక్క జ్ఞానం కోసం, మరి పువ్వుల గురించి జ్ఞానంగా చెప్పాడు. మరి పుష్పాలు ఏ విధంగా చిన్న చిన్న వాటికన్నిటికీ కూడా ప్రసంగి చదవండి,
పరమగీతాలు చదవండి, ఇవన్నీ కూడా సామెతలు చదవండి. మరి రాసుల గ్రంథంలో మనం ఆయన గురించి ధ్యానించినప్పుడు అనేకమైన సామెతలు రాశాడు. 3000 మరి పైబడే 6000 పైబడే మరి సామెతలు అనేకమైనవి. ఇంకా మనకి కొంత లెక్క వచ్చింది, కానీ ఇంకా అనేకమైన మరి ఆ యొక్క సామెతలు రాయడం జరిగింది, ఆ యొక్క పుస్తకాలు రాయడం జరిగింది. అనేక మంది రాజులు అందరూ కూడా ఆ జ్ఞానానికి సాష్టాంగ పడేవారు. అంత జ్ఞానం ఇచ్చాడు. ఈనాడు మనము కూడా మరి జ్ఞానం సంపాదించుకోవాలి. జ్ఞానము వలన మనం ఆపదని తప్పించుకుంటాం. జ్ఞానము వలన మన ప్రాణాలు మనం కాపాడుకుంటాం. జ్ఞానము వలన మనం తప్పించుకుంటాం. మన జీవితాలు అపవిత్రపరచుకోకుండా అపవాది నుండి, అపవాది మనుషుల నుండి మనం తప్పించుకొని మన జీవితాన్ని కాపాడుకుంటాం. కాబట్టి ఈ యొక్క మాటలు ప్రభు మనల్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ కూడా ప్రభు జ్ఞానము దయచేయను గాక. అట్టి బుద్ధి అనేది మీలో రావాలి, మీ హృదయంలో జ్ఞానం చొచ్చాలి. కనుక ఈ విషయాన్ని మీరు గమనిస్తూ ఈ కొన్ని మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.